హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోడల్ నెంబర్ 4 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాము. త్రీ మార్క్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇంటిగ్రల్ 1/√4x² - 9 4x² - 9 dx. దీన్ని సాల్వ్ చేద్దాము. సొల్యూషన్ given that integral 1/√4x² - 9 dx. ఈ ఫోన్ కామన్ తీస్తే ఇక్కడ 1/√x² - 4/9. ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చమ్మా? ఇది పర్ఫెక్ట్ రూట్స్ ఉన్నాయా? 4కి 9కి. ఇది 3², ఇది 2². ఓకే, 1/√x² - 3/2² dx. ఇలా ఇచ్చారండి. ఇలా ఇచ్చినప్పుడు మనకి దీని ఫార్ములా తెలియాలి. మనకి దీనికి 1/√x² - a² dx లాగా ఉందండి. ఇది దానికి ఫార్ములా తెలియాలి. ఇంటిగ్రల్ 1/√x² - a² dx ఫార్ములాలో ఉందండి. x ఏమో xఏ, ఏమో 3/2. ఇక్కడ ఆ ఫామ్లో ఉంది. ఆ ఫామ్లో ఉన్నది ఈ ఫామ్లో ఉన్న ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటంటే cos h ఇన్వర్స్ x/a + c. ఓకే, cos h ఇన్వర్స్ x/a + c. అది మనం దీనికి ఆన్సర్ రాద్దాం. cos h ఇన్వర్స్ x ఏంటమ్మా, a ఏంటమ్మా, 3/2 + c. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాగే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, అదే ఫార్ములా. క్వశ్చన్ నెంబర్ 2, ఇంటిగ్రల్ 1/13x² - 5 dx. ఇలా ఉంది. దీన్ని ఎలా చేసుకోవాలి? కామన్ 13 తీసుకుందామని డివిజన్ చేద్దాము. సరే, సొల్యూషన్ ఫస్ట్ గివెన్ దట్. క్లియర్ కనపడుతుందా? ఒకసారి చూస్తాను. ఓకే, కనబడుతుంది క్లియర్గా. గివెన్ దట్ ఇచ్చింది ఏంటమ్మా? ఇంటిగ్రల్ 1/√13x² - 5
డిఎక్స్. ఇప్పుడు 13 మనం డివిజన్ చేస్తే దీనిలో 1/√(x² - 5/13 అవుతుందా లేదా? 5/13. 5కి 13కి పర్ఫెక్ట్ రూట్స్ ఉన్నాయా లేవా? లేవు. దానికి ఏం చేయాలి మనం? ఇంటిగ్రల్ 1/√(x² - 5/13 రాసుకోవచ్చా? రైట్. పర్ఫెక్ట్ రూట్ లేకపోతే ఏం చేయాలమ్మా? దానికి రూట్ వేసి హోల్ స్క్వేర్ చేస్తే ఈ స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ కాబట్టి మళ్ళీ 5/13 ఉంటుంది. అది దీనికి అర్థం. దీనికి అర్థం ఏంటమ్మా? 5/13 √(5/13) హోల్ స్క్వేర్ అని రాశాను కదా. ఇది ఎందుకు రాశానంటే 5/13 రావాలి. దీనికి నేను ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 5/13గా వచ్చేది. ఓకే. ఈ యొక్క దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలమ్మా? ఈ ఫార్ములాతో కంపేర్ చేయాలి. ఇంటిగ్రల్ 1/√(x² - a² dx. ఓకే. ఇంకో ఫార్ములా కూడా ఉంది చూడండి. ఇంటిగ్రల్ 1/√(x² + a² dx అంటే ఏంటంటే sin h−1 x/a + c. ఓకే. రెండు ఫార్ములాలు మనకి. ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్ములా కావాలి మనకి? 1/√(x² - a² లో లాగా ఉంది కాబట్టి x ఏంటమ్మా? ఇక్కడ x. ఏంటి? √5/13. ఇప్పుడు మనం దానిలో రాసుకుంటే cos h−1 x ఏంటి? x √5/13 ఏంటి? 5/13 + c. అలా సాల్వ్ చేయాలి. ఇంకో ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా కూడా రాస్తాను చూడండి. ఇంటిగ్రల్ 1/√. ఇప్పుడు a² - x² అంటే ఇక్కడేమో x² - a². ఫస్ట్ టర్మ్ x లో ఉంది. ఓకే. ఫస్ట్ టర్మ్ x లో ఉంది, సెకండ్ టర్మ్ a లో ఉంది కాబట్టి అలాగా. ఫస్ట్ టర్మ్ a లో ఉంది, సెకండ్ టర్మ్ x లో ఉంటే అప్పుడు ఏం ఫార్ములా ఉపయోగిస్తామంటే sin ఇన్వర్స్. ఏంటమ్మా? sin ఇన్వర్స్ x/a + c. ఓకేనా? ఆ సైన్ ఇన్వర్స్ ఇప్పుడు చూద్దాం. ఆ మూడు ఫార్ములాలతో 3 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ ఒకటి వస్తుంది మనకి. ఫైనల్ ఎగ్జామ్లో 3 షార్ట్స్ వస్తాయండి. 3 షార్ట్స్. 1 2 3 3 షార్ట్స్ వస్తాయి. 2 essays వస్తాయి. 2 essays అంటే 1 ఆర్ 1A ఆర్ 1B. సెకండ్ వన్ 2A ఆర్ 2B. ఏదో ఒకటి రాయాలి. ఇదేం రాయొచ్చు, ఇదేం రాయొచ్చు, లేకపోతే ఇదేం రాయొచ్చు, ఇదేం రాయొచ్చు. ఇవి మాత్రం నో చాయిస్, అన్ని రాయాల్సిందే. ఆల్ మస్ట్ అటెండ్. ఓకే.
షార్ట్లు మాత్రం 3 రాయాల్సిందే. నేను ఇక్కడ ఫస్ట్ 50 క్వశ్చన్స్ చెప్పాను, దాని తర్వాత 10 క్వశ్చన్స్ చెప్పాను, మళ్ళీ ఇంకో 20 క్వశ్చన్స్ చెప్పాను. ఓకే, అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. వాటిల్లో వస్తాయండి ఆ 3. ఈ 3కే నేను 80 క్వశ్చన్స్ దాకా చెప్పాను. ఓకే, ఆల్మోస్ట్ నేను కంటెంట్ మొత్తం మీకు ఇచ్చేస్తున్నాను, మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ ప్రతి క్వశ్చన్ ఎలా రాయాలి అనేది మీరు తెలుసుకోవాలండి. ఈ మూడిట్లోనే, ఓకే, ఈ మూడిట్లోనే ఇస్తారు, ఇంక దేనిలో ఎవరు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, ఇంటిగ్రల్ 1/√25 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇలా ఇస్తారండి ప్రాబ్లం. సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ 1/√25 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. 25 పర్ఫెక్ట్ రూట్ ఉందా అండి? ఉంది. 5 స్క్వేర్ అంటే ఏంటండి? పర్ఫెక్ట్ రూట్ 25. 25కి పర్ఫెక్ట్ రూట్ ఏంటి? 5 స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 1/√5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు చూడండి, 1/√a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. చూడండి, a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ లో ఉన్నప్పుడు మనం ఏం రాయాలమ్మా? సైన్ ఇన్వర్స్. దీనికి సొల్యూషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటమ్మా? ఇక్కడ ఏ ఏంటమ్మా? 5. ఎక్స్ ఏంటి? ఎక్స్ఏ. ఏ ఏంటి? 5. ఏ స్క్వేర్ 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, అది ఎక్సే ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ సి. అయిపోయింది. ఓన్లీ 3 స్టెప్స్, 1, 2, 3. ఏ ఫార్ములా తెలిసి ఉండాలి మనకి? ఇంటిగ్రల్ 1/√a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అనే ఫార్ములా తెలుసుంటే ఈజీగా మనం చేసేస్తాం. క్వశ్చన్ నెంబర్ 4. Question number 4. 1/9 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇది కూడా ఈజీగా అండి. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు? 1/9 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. 9 పర్ఫెక్ట్ రూట్ ఉందా అండి? 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. పర్ఫెక్ట్ రూట్ ఉంది. ఓకే, దెన్ 1/3 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇది ఎలా ఉందమ్మా? ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ 1/√a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏంటి? 3. ఎక్స్ ఏంటి? ఎక్సే. దెన్ దేంతో కన్వర్ట్ చేయాలి? ఆ ఫార్ములాలో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటి? ఎక్స్. ఏ ఏంటి? 3 ప్లస్ సి. క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పుడు 9 కాకుండా 3 ఉంది అనుకోండి. 3 అని ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ 3 ఉంది. 3కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా? లేదు. 3కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా? క్వశ్చన్ మార్క్. లేదు. ఓకే,
solution. Given that integral 1 by root 3 minus x square dx, ఈ 3 ని ఎలా రాసుకోవచ్చమ్మా చూడండి, 1 by root 3 whole square minus x square dx అని రాయొచ్చు. ఈ రూటు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, మళ్ళీ ఇదే వస్తుంది, అవునా కదా. మనం ఈ root 3 whole square, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుందమ్మా, 3 వస్తుంది. ఈ ఫామ్లో వచ్చేయాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఇది అప్లికబుల్. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ 1 by root of a square minus x square dx is equal to sin inverse x by a plus c అనే ఫామ్లో ఉంది. అప్పుడు మనం ఏం రాయొచ్చమ్మా, sin ఇన్వర్స్ x అంటే x, a అంటే root 3 plus c. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్. అండ్ ఓకే, ఇంకా 3 ఫార్ములాస్ ఉన్నాయి. సారీ, ఒక 3 ఫార్ములాస్ అంటే ఈ ఫార్ములాస్ అనేవి మీకు ఐడియా అనేది ఉండాలి. ఓకే, ఇంకో 3 ఫార్ములాస్ రాస్తాను. ఫార్ములాస్ అనేవి మీకు ఐడియా, మీకు గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ అనే ఆ 3 ఫార్ములాస్తో కొన్ని క్వశ్చన్స్ మనం చేసాం. ఇప్పుడు దాకా 5 కదా, 5 క్వశ్చన్స్ దాకా చేసాం మనం. దేని మీదమ్మా, దీని మీద ఒక 2 ప్రాబ్లంలు, దీని మీద ఒక 3 ప్రాబ్లమ్స్ చేసాం. దీని మీద కూడా వస్తాయి, ఏం లేదు, ఇక్కడ ప్లస్లు పెడతారంటే. ఓకే, ప్లస్లు పెట్టేసి మనకి క్వశ్చన్ ఇస్తారు. ఓకే, 13x square minus 9 అలాగా. ఓకే, ఇంకా 3 ఫార్ములాస్ ఉన్నాయి దీనిలో, అంటే 3 మార్క్స్ క్వశ్చన్లో. మ్యాక్సిమం ఎవరు ఈ ఫార్ములాస్తో 3 మార్క్స్ క్వశ్చన్ ఒకవేళ ఇస్తే చెప్పలేం కదా. ఒకసారి పేపర్ అనేది టఫ్గా ఉండొచ్చు, ఇంకోసారి ఈజీగా ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఈ 3 కూడా కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. చూడండి, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx ఇదొకటి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ dx ఇదొకటి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx అంటే మనకి ఏం చెప్పొచ్చమ్మా, x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ చెప్పొచ్చు. దాని తర్వాత x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే కాస్ హెచ్ ఇన్వర్స్ చెప్పొచ్చు. a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ చెప్పొచ్చు. అయితే ఇది ఎలా రాయాలి, 1/లో లేదండి, 1/√ అనలో లేదు, రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx అని ఇచ్చారు. అప్పుడు మనం ఫార్ములా ఎలా రాయాలంటే, ఫస్ట్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx కి మనం రాసుకోవాలి x/2 రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఓకే, x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ x/a ప్లస్ c. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే,
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి x/2 రూట్ ఆఫ్ x² మైనస్ a² ప్లస్ a²/2, ఇక్కడ మైనస్ కదమ్మా, కాస్ h ఇన్వర్స్ x/a ప్లస్ c. నెక్స్ట్ ఇది ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a² మైనస్ x², ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a² మైనస్ x². అప్పుడు మన ఫార్ములా రాయాలంటే x/2 రూట్ ఆఫ్ a² మైనస్ x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. ఈ 6 ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్, దెన్ ఆఫ్టర్ 3 formulas. Thank you for supporting me. Subscribe my channel. Share to your friends. Thank you.